నమస్తే. టుడే మార్వెల్స్‌కు స్వాగతం. ఇవాల్టి వీడియోలో మన ఇండియన్ నేవీ యొక్క ధైర్య సాహసాల్ని, అంతేకాకుండా మన దేశ గొప్పతనాన్ని తెలియజేసిన ఇండియన్ నేవీ, ముంబై కోస్ట్ గార్డ్ యొక్క గొప్పతనం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనం ఒకప్పుడు యుద్ధం చేసిన చైనా మన శత్రు దేశంగా మారింది. ఈ శత్రు దేశాన్ని కూడా మిత్ర దేశంలా కాపాడిన మన ఇండియన్ నేవీ యొక్క గొప్పతనం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ వీడియోలో మన ఇండియన్ నేవీ చేసిన గొప్పతనం ఏంటి, అండ్ అంతేకాకుండా దాంట్లో ఎవరెవరు కాపాడారు, అసలు ఏం జరిగింది, సంఘటన ఏంటి అనేది పూర్తి వివరాలు మీకు ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. చైనా, సింగపూర్ ఈ రెండు దేశాలకు సంబంధించిన ఒక షిప్, కంటైనర్ షిప్ అనమాట. సో ఈ కంటైనర్ షిప్ ఇండియా బార్డర్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది. కొద్దిసేపట్లో ఇండియా ఆల్మోస్ట్ సీ లైన్కి వచ్చేస్తుంది. సో ఈ షిప్ ఏంటంటే ఒకేసారి మంటలు చెలరేగాయి. మొదటిగా ఈ షిప్ గురించి మనం తెలుసుకోవాలి. ఎంవి వ్యాన్ హై లైన్స్ 503 ఇది ఒక కంటైనర్ షిప్. సో ఈ షిప్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇండియాకి రీచ్ అయిపోయింది. కొద్దిసేపట్లో డెలివరీ అయిపోద్ది. ఏదైతే కంటైనర్ ఉన్న ప్రోడక్ట్ ఉందో అంతా డెలివరీ అయిపోయింది. సో ఇంతలోనే కంటైనర్ షిప్ నుంచి మంటలు వేసిపడ్డాయి. ఇంకా పెద్ద పెద్ద సౌండ్స్, ఈ సౌండ్స్ తో కూడిన వైబ్రేషన్స్, ఇంకా దాని దెబ్బకి షిప్ మొత్తం షేక్. అప్పటికి ఇంకా అక్కడ పెద్ద పెద్ద ఎవరు ఎగ్జిక్యూటివ్స్ కానీ, షిప్ లో ఉన్న అఫీషియల్స్ కానీ, సో వీళ్ళందరూ ఏంటంటే ఇంకా భయంతో ఒక రకమైన, ఇంకా షిప్ షేక్ అయిపోతుంది. ఎందుకు షేక్ అవుతుందో తెలియదు. సో ఎవరైతే ఆ ఫైర్ ఏరియాలో ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది. బట్ మిగిలిన వాళ్ళందరికీ షిప్ ప్రాబ్లం ఉంది అని అర్థమవుతుంది తప్ప ఏమైందో తెలియట్లేదు. సో ఒకేసారి ఇంకా ఫైర్ 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 అంటూ ఒకరి నుంచి ఒకరి సిగ్నల్ పాస్ అయింది. ఇంకా వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఒక పక్క కంటైనర్స్ మధ్యలో వచ్చి భారీ మంటలు, నల్లటి దట్టమైన పొగ. ఇంక ఈ పొగతో కూడుకున్న మంటలు చెలరేగడంతో వాళ్ళందరికీ ఇంకా ఇంక ఎటెళ్ళాలో తెలియదు. ఎందుకంటే మొత్తం ఇక ఆల్మోస్ట్ ఫ్రీలో ఉంది షిప్ అనేది, ఎటెళ్ళాలో తెలియదు. సో వెంటనే ఇంకా అక్కడ ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళకి డేషన్కి వచ్చి సాస్ కి ఎమర్జెన్సీ కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో ఈ సాస్ అంటే ఏంటి? సాస్ అంటే సేవ్ ఆఫ్ సోల్స్. సో ఇదేంటంటే మనకి ఎప్పుడైనా ఒక ఇన్సిడెంట్ కానీ లేదా ఒక యాక్సిడెంట్ కానీ సీలో కానీ లేదా సీ దగ్గరలో సో జరిగినప్పుడు అక్కడ ఉన్న రెస్క్యూ టీమ్స్ ఏవైతే నియర్ బై రెస్క్యూ టీమ్స్ ఉంటాయో ఆ రెస్క్యూ టీమ్స్ కి ఒక మెసేజ్ పంపడం అనమాట. సో అలానే దగ్గరలో ఉన్న ఇండియన్ నేవీకి, అంతేకాకుండా కోస్ట్ గార్డ్, ముంబై కోస్ట్ గార్డ్ కి మెసేజ్ వెళ్ళింది. వెంటనే ఇంకా ఇండియన్ నేవీ అండ్ ముంబై కోస్ట్ గార్డ్ రంగంలోకి వచ్చాయి. వాళ్ళ దగ్గర ఉన్న స్పీడ్ బోట్స్ అండ్ హెలికాప్టర్స్ వేసుకుంటూ ఏదైతే లొకేషన్ అంటే షిప్ మనకి ఆల్రెడీ ఫైర్ అవుతుంది కదా ఒక పక్క, సో వెంటనే రీచ్ అయ్యాయి. అంటే స్పీడ్ బోట్స్ అంటే ఆల్మోస్ట్ ఇంకా చాలా స్పీడ్ వస్తుందండి. ఆ స్పీడ్ బోట్స్ అండ్ హెలికాప్టర్స్ రీచ్ అయ్యాయి. ఒక పక్క స్పీడ్ బోట్స్ మంటలు అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరో పక్క హెలికాప్టర్ అందులో ఉన్న ఎవరైతే మంటల దగ్గరలో చిక్కుపోయారో వాళ్ళందరూ చైనాస్ పీపుల్ అండి. వీళ్ళందరూ చైనా పీపుల్. సో చైనా పీపుల్ రక్షించడానికి ట్రై చేస్తారు. ఆల్మోస్ట్ అక్కడ ఏదైతే మంటలు ఎక్స్పడ్డాయో దాంట్లో 8 మెంబర్స్ వరకు చిక్కుపోయారు. ఇంకా ఒకరి తర్వాత ఒకరిని సేవ్ చేయడానికి ల్యాబ్స్ ఉంటాయి కదా హెలికాప్టర్, సో ఈ ల్యాబ్స్ అనేది కిందకి వేసి ఒకరి నుంచి ఒకరిని, అంటే మనకి ఎవరైతే ఇండియన్ నేవీ సైనికులు కింద దిగి ఇంకా వారిని పైకి తీసుకువెళ్ళి అలా రక్షించడం జరిగింది. సో ఇంకా వారు ఏంటంటే ఒకసారి ల్యాడర్ పట్టుకోగానే ఓకే వీఆర్ సేఫ్, మూవ్ ఆన్ అని ఒక సిగ్నల్, అంటే ఇక్కడ కింద నుంచి పైకి సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇంకా వాళ్ళు తీసుకుని రెస్క్యూ చేశారు. సో ఇక్కడ ఏంటంటే ఒకరి దాకా రెస్క్యూ చేయడం జరిగింది. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి అంటే డెక్స్ లో, ఎప్పుడైనా షిప్ లో డిఫరెంట్ డెక్స్ ఉంటాయి, అంటే స్టేర్స్ ఉంటాయి. పై స్టేర్ లో ఉన్నారు ఓకే, కింద స్టేర్స్ లో ఉన్నారు, ఇంజిన్ స్టేర్ లో ఉన్నారు. సో వీళ్ళందరి పరిస్థితి ఏంటి? ఇంకా సిగ్నల్స్ అన్ని పాస్ చేసి అందరినీ ఏదైతే ఇండియన్ నేవీ, ముంబై కోస్ట్ గార్డ్ వెళ్ళాయో వారందరూ ఇంకా వాళ్ళని రెస్క్యూ చేయడం స్టార్ట్ చేశారు. మాక్సిమం మంటలు రద్దు చేయడానికి ప్రయత్నించారు. అప్పటికే సగం రెస్క్యూ చేశారు, అంటే అక్కడ ఉన్న పీపుల్ అందరినీ సేఫ్ ఏరియా పంపించేశారు ఆల్మోస్ట్. ఇంకా ఇండియన్ నేవీ మంటలు ఆపడానికి అయితే చూసి. ఇక్కడ మనం గర్వంగా చెప్పుకోవాలి, మన ఇండియన్ నేవీ శత్రు దేశమైన చైనాతో కూడా అక్కడ ఉన్న ఎవరైతే ప్రజలు షిప్ లో ఉన్నారో వాళ్ళు చైనా పీపుల్ అని తెలిసినా కూడా రెస్క్యూ చేసి మరి ఇక్కడ ఇండియన్ నేవీ యొక్క గొప్పతనాన్ని గుర్తించాలి, గర్వంగా చాటి చెప్పుకోవాలి. మా భారతదేశం, మా ఇండియన్ నేవీ చైనా పీపుల్ కూడా కాపాడింది, మా శత్రు దేశం అని మేము భావించిన వాళ్ళని కూడా కాపాడింది, అది మా దేశం అని మనం గర్వంగా చెప్పుకోవాలి. సో దీనికి గాను ఇండియాలో ఉన్న చైనా వారి రాయబారి కార్యాలయం నుంచి ఎవరైతే ఆఫీసర్ ఉంటారో ఈజీ ఆమె ఏమని కామెంట్ చేశారంటే, ఇండియన్ నేవీ, ముంబై కోస్ట్ గార్డ్ చేసిన ఈ ధైర్య సాహసాలను అంతేకాకుండా చురుకైన వేగమైన ఈ రెస్క్యూను అభినందిస్తున్నాం. మా చైనా పీపుల్ కాపాడినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్తూ ఎక్స్ లో మనకి పోస్ట్ పెట్టడం జరిగింది. ఇది ఒక, అంటే మనం శత్రు దేశాన్ని కూడా మిత్ర దేశంగా భావించి మనం కాపాడితే మన యొక్క గొప్పతనం, మన యొక్క రెప్యుటేషన్ ఎలా ఉంటుందో తెలుసు. ఇది మన దేశాలన్నింటికి మనం ఇప్పుడు చెప్తున్నాం జై భారత్, ఇప్పుడు మనం చెప్పాలి జై భారత్, ఇది మన దేశ గొప్పతనం అంటూ మనం తెలియజేయాలి. సో ఇదండి వీడియో, ఇక్కడితో నేను ముగిస్తున్నాను. అండ్ అంతేకాకుండా మన ఇండియన్ నేవీ యొక్క గొప్పతనం మనం కూడా తెలియపరచాలి. సో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కుదిరినంత వరకు కామెంట్ చేయండి. జై భారత్, జై భారత్, జై భారత్, జై హింద్.